హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు కారం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. ఈ కరివేపాకు కారపొడి ఎలా చేయాలో చూద్దాం రండి. సో కరివేపాకుని మంచిగా వాష్ చేసేసి క్లాత్లో ఆరబెట్టేశాను. సో ఇది ఒక ప్యాన్లో వేసేసి చక్కగా కొద్దిగా ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, సోంపు, అలాగే పల్లీలు వేసి సన్న సెగ మీద మంచిగా అన్నీ వేయించుకోవాలి పప్పులన్నీ. అలాగే ఎండుమిర్చిని కూడా 2 ముక్కలు తుంచేసి వేయించుకోవాలి. నువ్వులు వేసి వేయించుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, కాస్త కల్లుప్పు వేసేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకోవాలి. ఇది ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి కొంచెం బరకగా పొడి కొట్టుకోవాలన్నమాట. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సో పొడి కొట్టుకుంటే టెక్స్చర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ కారపొడి టిఫిన్లోకి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే అమోఘంగా